Dear friends and my dear students, welcome back. Acids, bases and salts, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు పాఠ్యాంశంలో ఇది 6వ వీడియో. అవర్ టాపిక్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. ఆమ్ల క్షారాల బలబలాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఆమ్ల క్షార ద్రావణంలో విద్యుత్ ప్రవహిస్తుంది. దీన్నే మనం విద్యుత్ వాహకత అంటాం. యాసిడ్ బేస్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ టాపిక్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. బాగా అర్థం చేసుకోండి, ఈజీగా రాసేయండి. Let us look at questions. We have compounds such as alcohols and glucose contain hydrogen but are not categorized as acid. Describe an activity to prove it. ఆల్కహాల్స్, గ్లూకోజ్ వంటి సమ్మేళనాలు హైడ్రోజన్ కలిగి ఉన్నప్పటికీ కూడా అవి ఆమ్లాలుగా వర్గీకరించబడవు. దీన్ని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని నిరూపించండి అని. అలాగే వై ప్యూర్ అసిటిక్ యాసిడ్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. స్వచ్ఛమైన ఎసిటిక్ యాసిడ్ నీలి రంగు లిట్మస్ని ఎరుపుగా ఎందుకు మార్చదు? వై డస్ నాట్ డిస్టిల్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. స్వేదన జలంలో విద్యుత్ ఎందుకు ప్రవహించదు? ఇలా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. యూ కెన్ ఆన్సర్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈజీలీ. నేను చెప్పిన అంశాలు బాగా అవగాహన చేసుకుంటే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరే ఆన్సర్ రాసేస్తారు. యూ కెన్ రైట్ ఈజీలీ. రిక్వైర్డ్ మెటీరియల్: బీకర్, graphite rods, bulb, current voice, water, acids and bases. ఒక బీకర్ తీసుకోవాలి, గ్రాఫైట్ కడ్డీలు తీసుకుంటాము, బల్బు, కరెంట్ వైర్స్ ఉంటాయి, అలాగే వాటరు. ఏదైతే మనం ప్రయోగం చేస్తున్నామో అవి యాసిడ్ తీసుకుంటాము, అలాగే బేసెస్ తీసుకుంటాము. దిస్ ఈజ్ ఏ సింపుల్ యాక్టివిటీ. నౌ దిస్ ఈజ్ అవర్ సెటప్. ఓకే, టేక్ ఏ బీకర్. ఎస్, ఒక బీకర్ తీసుకుంటాం. అండ్ గ్రాఫైట్ రాడ్స్ లుక్ లైక్ ఏ నైల్స్. గ్రాఫైట్ కడ్డీని ఈ విధంగా అమరుస్తాము. అండ్ పవర్ ఉంది ఇక్కడ. ఆ పవర్లోంచి మనకి వైర్స్ ఇలా అటాచ్ చేస్తాము గ్రాఫైట్ రాడ్స్కి. దిస్ ఈజ్ ఏ బల్బ్. ఓకే, ఇది యాబరేటరీ యొక్క సెటప్. ఈ విధంగా సింపుల్గా మనం ఆపరేట్ చేస్తాం. నౌ ప్రిపేర్ ఏ సొల్యూషన్. దట్ మీన్స్ HCl విత్ హెల్ప్ ఆఫ్ వాటర్. ప్రిపేర్ సొల్యూషన్. మన నీటిని ఉపయోగించి ఇచ్చిన ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ మనం ముందుగా సొల్యూషన్ ద్రావణంగా తయారు చేసుకుంటాం. ఓకే, ద్రావణంగా తయారు చేసుకుంటాం అంటే వాటిలో కాన్సన్ట్రేషన్ HCl ఉండొచ్చు బహుశా. కాబట్టి మనకు కావాల్సిన విధంగా సింపుల్గా ప్రయోగం కోసం వాటర్ యాడ్ చేసి సొల్యూషన్ తయారు చేసుకుంటాము. టేక్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ వన్ సొల్యూషన్, దట్ ఈజ్ ఏ HCl సొల్యూషన్. ఏం తీసుకున్నాం మనము? హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకున్నాం. ఓకే, నా అబ్జర్వ్ ఇట్. బల్బ్ గ్లోస్. This is the main observation. Bulb glows. ఓకే, బల్బు ఎలా వెలిగింది? న్యాచురలీ ఈ పవర్ ఇక్కడ ఉంది. 2 వైర్స్ చూడండి ఇక్కడ డిస్కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక బల్బు వెలగాలంటే మనం స్విచ్ బోర్డుకి 2 వైర్లు మొత్తం కలిపేస్తే ఇక్కడ బల్బు వెలగడం జరుగుతుంది. ఓకే, ఈ 2 వైర్లు ఎక్కడ అటాచ్ అవ్వలేదు కదా. పోనీ ఇక్కడుండే నెయిల్స్ తీసుకొని కడ్డీలు కూడా పక్కన లేవు. మరి బల్బ్ ఎలా కలిగింది? ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ద కరెంట్ పాస్ త్రూ ద సొల్యూషన్. అంటే ఇక్కడి నుంచి వైర్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సొల్యూషన్ మళ్ళీ
సొల్యూషన్లోంచి పవరు ఈ వైర్కి వచ్చి ఉండాలి, అంతే కదా, అప్పుడే కదా బల్బు వెలుగుతుంది. సో అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, కరెంట్ పాసెస్ త్రూ ద HCl సొల్యూషన్, దట్ ఈజ్ వై బల్బ్ గ్లోస్. బల్బ్ అనేది ఎందుకు వెలిగింది? ఆ యొక్క ద్రావణం గుండా ప్రవహించడం వల్ల బల్బు వెలిగింది. అండర్స్టాండ్? ఈజీగా అర్థమైంది కదా. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ సెటప్ అంటే ఈ పరికరాలు ఏ విధంగా అమర్చుకోవాలో రాసేస్తాం. ఓకే, ఈ బేకర్లు అన్నీ తెలుసు కాబట్టి. అండ్ ప్రిపేర్ సొల్యూషన్ ఇన్ ది బేకర్లో ఏ సొల్యూషన్ తీసుకుంటామో రాస్తాం. అండ్ స్విచ్ ద కరెంట్ ఆన్ చేసిన తర్వాత బల్బు గ్లోస్, బల్బు వెలుగుతుంది. అంటే కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది HCl. అంటే HCl ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించింది. సో అర్థమైంది కదా మీకు. ఓకే, నౌ let us do another activity. Same apparatus, beaker, graphite rods, 230 volt AC. Now we have base solution. In this time we will do with base solution. Take sodium hydroxide సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్. ఈసారి మన ప్రయోగంలో ఏం తీసుకున్నామో ఒక క్షారాన్ని తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని మనం తీసుకోవడం జరిగింది. నౌ అబ్జర్వ్ ఇట్. దిస్ టైమ్ ఆల్సో ద బల్బ్ గ్లోస్. ఇప్పుడు కూడా బల్బు వెలిగింది. ఓకే, దట్ మీన్స్ ద సోడియం హైడ్రాక్సైడ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఈ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించింది అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫ్రమ్ 1 and 2 యాక్టివిటీస్ we conclude that what acidic or basic solution in water conduct electricity. ఆమ్లాల్లో కానీ ద్రావణాల్లో కానీ మనం విద్యుత్ ప్రవహిస్తుంది అనేది మనకి నిర్ధారణ అయింది. ఓకే, ఆమ్ల క్షార ద్రావణాల్లో విద్యుత్ ప్రవహిస్తున్నది రూఢి అయింది. దిస్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీస్. దీస్ ఆర్ ఓకే. ఓకే, నెక్స్ట్ నౌ అనదర్ యాక్టివిటీ. ఈసారి థర్డ్ యాక్టివిటీ చూద్దాం. బీకర్, గ్రాఫైట్ రాడ్స్, ఎసి. నౌ టేక్ అనదర్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏం తీసుకోవాలి అంటే గ్లూకోజ్ ఆర్ ఆల్కహాల్ సొల్యూషన్. దిస్ టైమ్ లుక్ కేర్ఫుల్లీ. నౌ ద బల్బ్ డస్ నాట్ గ్లో. ఇది మనం అబ్జర్వ్ చేస్తాం. మనం ఎన్నిసార్లు ప్రయోగం చేసినప్పటికీ బల్బు వెలగదు. వై? ఫర్ ద రీజన్ అంటే ఇక్కడుండే సొల్యూషన్ ద్వారా కరెంటు ప్రవహించలేదు అనేది అర్థమవుతుంది. ఓకే, అండర్స్టాండ్? నౌ వాట్ ఈస్ ద రీజన్? HCl and AOH. HCl కానీ NaOH తీసుకున్నప్పుడు బల్బు వెలిగింది, అంటే కరెంటు ప్రవహించింది. కానీ గ్లూకోజ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు దీంట్లోంచి విద్యుత్తు ప్రవహించకపోవడం వల్ల బల్బు వెలగలేదు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? నౌ మెయిన్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఎప్పుడైతే ఒక సొల్యూషన్లో వాటర్ హెల్ప్ తోటి ఓ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో విద్యుత్ ప్రవహించాలంటే వాటిలో అయాన్లు ఏర్పడాలి, అయాన్స్ ఫామ్ అవ్వాలి. అప్పుడే ఆ సొల్యూషన్లో మనకి కరెంటు ప్రవహిస్తుంది. కరెంటు ప్రవహించాలంటే మనం ఎలక్ట్రాన్ ప్రవాహం కదా, అవునా? అంటే అక్కడ మనకి రుణాత్మక ధనాత్మక అనేది
ఇక్కడ మెయిన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ అయాన్లుగా ఫామ్ అవుతేనే అక్కడ కరెంటు ప్రవహిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే హెచ్ ప్లస్ అయాన్స్ కానీ ఇక్కడ మనం కరెంట్ ప్రవహించాలంటే హెచ్ ప్లస్ అయాన్స్, హైడ్రోనియం అయాన్స్ కానీ అలాగే ఓహెచ్ మైనస్ అయాన్స్ కానీ ఏర్పడాలి. ఎక్కడైతే ఏ సొల్యూషన్లో అయితే ఈ అయాన్లు ఏర్పడ్డాయో అప్పుడు కరెంటు ప్రవహిస్తుంది. అది మెయిన్ రీజన్. అంటే కరెంటు ప్రవహించలేదంటే గ్యారంటీగా ఆ సొల్యూషన్లో అయాన్లు ఏర్పడలేదు. ఓకే, అండర్స్టాండ్? ఈజీగా మీరు రాసేయచ్చు అనమాట. ఓకే, నా ఇక్కడ మనం HCl సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో హైడ్రోనియం అయాన్స్ మనకి ఏర్పడ్డాయి పుష్కలంగా. సో అక్కడ మన బల్బు వెలిగింది. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకున్నాము, అక్కడ కూడా మనకి OH ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఇక్కడ OH మైనస్ అయాన్స్ ఏర్పడతాయి బాగా. గ్లూకోజు ఆల్కహాల్ సొల్యూషన్ వచ్చేటప్పటికి అక్కడ ఎటువంటి అయాన్స్ ఏర్పడవు. దట్ ఈజ్ వై ద బల్బ్ డస్ నాట్ గ్లో. మీరు చెప్పిన అంశాలన్నిటికీ కూడా ఆన్సర్లు ఇక్కడే దొరుకుతాయి ఈజీగా. ఎక్కడైతే అయాన్స్ ఫామ్ అవుతాయో అక్కడ కరెంట్ ప్రవహిస్తుంది. అయాన్లు ఏర్పడలేదంటే విద్యుత్ ప్రవహించదు. దిస్ ఈజ్ బేసిక్ ప్రిన్సిపల్. ఓకే, నౌ అనదర్ అసిటిక్ యాసిడ్ CH3COOH. It is a weak acid. డిస్టిల్ వాటర్ కానీ అసిటిక్ యాసిడ్ కానీ తీసుకొని మనం ప్రయోగం చేసినట్లయితే బల్బు వెలగదు. అంటే ఏం రాస్తామో తెలుసుకున్నాం కదా మనం. డస్ నాట్ కంటైన్ అయాన్స్. సింపుల్ ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు డస్ నాట్ కంటైన్ అయాన్స్ అని రాసేస్తాం అనమాట. దీనిలో అయాన్లు ఏర్పడలేదు. తెలుగులో అయాన్లు ఏర్పడలేదు కాబట్టి ఎసిటిక్ ఆమ్లంలో విద్యుత్ ప్రవహించదు. స్వేదన జలంలో కరెంట్ ప్రవహించదు. ఎప్పుడైనా మీరు ప్రయోగాలు చేసినప్పుడు ప్యూర్ వాటర్ అయితే ప్యూర్ వాటర్లో కరెంటు ప్రవహించదు. అదే బురద దాంట్లో మలినాలు కానీ వేరే వాటర్ తీసుకుంటే ఖచ్చితంగా విద్యుత్ ప్రవహిస్తుంది. అందుకే వ్యవసాయంలో మనకి ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు వైర్లు పడిపోయినప్పుడు ఆ యొక్క పశువులు చనిపోతూ ఉంటాయి. అంటే ఆ యొక్క మడ్ వాటర్లో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుందన్నమాట. వైర్లు తెగిపోతూ ఉంటాయి కదా గాలివాన వచ్చినప్పుడు అప్పుడు ఆ వైర్లు పొలంలో పడినప్పుడు ఆ యొక్క వాటర్లో కరెంట్ ప్రవహించి ఆ కరెంట్ షాక్కి చాలా పశువులు చనిపోతూ ఉంటాయి. అదే కారణం ప్యూర్ వాటర్లో అంటే డిస్టిల్ వాటర్లో కానీ ఆ ప్యూర్ వాటర్లో కానీ కరెంటు ప్రవహించదు. ఓకే, చెప్పుకున్న హైడ్రోనియం అయాన్స్, హైడ్రాక్సైడ్ OH మైనస్ అయాన్స్ అంటాం, సింపుల్గా హైడ్రాక్సైడ్ అయాన్ అనొచ్చు. సో ఈ విధంగా మనం ఈ ఆన్సర్ని చేస్తాం. టోటల్లీ ఎసిటిక్ అండ్ బేసిక్ సొల్యూషన్ వాటర్ కంటెంట్ ఎలక్ట్రిసిటీ. ఆమ్లాల్లో కానీ క్షారాల్లో కానీ విద్యుత్ ప్రవహిస్తుంది. బలహీనమైన ఆమ్లాల్లో విద్యుత్ ప్రవహించదు. ఉదాహరణ ఎసిటిక్ ఆమ్లం. హైడ్రోజన్ అయాన్లు ఏర్పడకపోవడమే కారణం. ఈ విధంగా మనం ఏది ఇచ్చినా సరే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ నా క్వశ్చన్స్కి ఇప్పుడు మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలరు కదా. ఎస్, డూ ఇట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టిప్స్ ఆర్ హియర్. స్ట్రాంగ్ యాసిడ్. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి, స్ట్రాంగ్ బేస్ ఏంటి, వాటికి ఉదాహరణలు రాయమంటున్నాడు, రాయొచ్చు. స్ట్రాంగ్ యాసిడ్కి HCl రాసేయండి చక్కగా. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, బలమైన ఆమ్లానికి HCl, బలహీన ఆమ్లానికి CH3CO, ఎసిటిక్ యాసిడ్ అనేది మనం రాయొచ్చు. అండ్ స్ట్రాంగ్ బేస్, బలమైన క్షారానికి సోడియం హైడ్రాక్సైడ్ రాయొచ్చు. అలాగే వీక్ యాసిడ్కి అమోనియం హైడ్రాక్సైడ్ రాయొచ్చు. అమోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. ఓకే, బలమైన బలహీనమైన ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు చక్కగా ఏ ప్రశ్న ఇచ్చినా యూ కెన్ రైట్ ఎనీ క్వశ్చన్. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు చక్కగా ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, రైట్. నౌ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏ ప్రశ్న ఇచ్చినా మీరు రాయగలరు అనుకుంటున్నాను. ఐ లైక్ ఇట్, షేర్ ఇట్,
సబ్స్క్రైబ్ ఇప్పటికీ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇమీడియట్లా నేను చేసినప్పుడు వీడియో మీకు బెల్ ఐకాన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, స్టే హోమ్, స్టడీ అట్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.